సో ఆయన మీద రూమర్స్ వస్తా ఉంటే మీకేమనిపిస్తుంటది? మనం లేటెస్ట్‌గా ఒక విచిత్ర అనే అమ్మాయి ఆయన మీద ఒక కాస్టింగ్ కోచ్ ఆ! ఎలిగేషన్ చేసింది కదా! సో అట్లాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తది మీకు? నిజంగా ఆయన వ్యక్తిత్వం తెలుసు కదా మీకు? అవును. ఆయన అలా చేయరండి అసల. ఆయనకి ఈ మరీ అలా వల్గర్‌గా బిహేవ్ చేయడం ఇది లేదు. నాకేం చెప్పారంటే అండి, ఇది బాబాయ్‌ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మధ్య బాబాయ్ 3 మూవీస్ హిట్ అయింది. అవును. ఆ! ఇది అసలు ఎప్పుడు రావాలి? ఇప్పుడు సీనియర్ హీరోస్‌లో ఎవరికీ హ్యాట్రిక్ హిట్స్ లేవు. లేవు. ఈయనకే ఆ! ఉంది. ఎవరు హీరోస్ అంత దారుణంగా బిహేవ్ చేయరండి. డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, ఏమైనా చెప్తే ఫీల్ అవుతారు ఒకసారి. నువ్వు ఈ డైలాగ్ చెప్పమ్మా, ఈ డైలాగ్ చెప్పొద్దు అంటే ఒకసారి ఫీల్ అవ్వచ్చు. అలాంటివి ఏమైనా ఉంటున్నామో కానీ ఇలా వల్గర్‌గా అలా బిహేవ్ చేయడం అనేది ఎక్కడ లేదు అది. అది నాకు తెలుసు కదండి బాబాయ్ సంగతి. ఇంటర్నల్‌గా నాకు తెలుస్తూ ఉండే. మీ బాబాయ్ ఈ హీరో ఇంత అనేది చిచ్చి అసలు మనకు అది లేదది. అదే. అయితే అప్పుడు మహిళా సంఘాలు ఇప్పుడు లేవు గానీ, అప్పుడు బాగా గొడవ చేసేవారు ఇప్పుడు. మీరు చూసుంటారు అప్పుడు మహిళా సంఘాలు తెగ ఉండేదండి. అప్పుడు ధర్నాలు రాస్తూ యాక్టివ్‌గా ఉండే ఏమొచ్చినా గానీ ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసిన ఏంటంటే ఇన్ఫర్మేషన్ బాబాయ్‌ని ఈ మధ్య భగవంత్ కేసరిలో ఒక డైలాగ్ పెట్టారండి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని చాలా మంచి మెసేజ్. తర్వాత బాబాయ్ అన్నారు బనావ్ బేటీకి షేర్ అని. అవును. ఒకసారి మన ఫంక్షన్‌లో కలిస్తే ఇలా అనుకుంటున్నారా అంటే ఏడు పిల్లలా కాదు పులి పిల్లలా పెంచడని. సో మంచి సోషల్ మెసేజ్ ఇస్తున్నారు, మంచి పేరు వస్తుందండి. ఈ టైంలోనే ఇది ఎందుకు వచ్చిందని చెప్పి అందరికి డౌట్ వచ్చింది. సో ఇది బాబాయ్‌ని డ్యామేజ్ చేయడానికి కావాలని తనతో చేశారు. లేకపోతే ఇది ఎప్పుడో రావచ్చు కదా, ఇప్పుడే ఎందుకు చెప్పింది అండ్ పొలిటికల్ కెరీర్లో కొంచెం ఇదవుతున్నారు. హిందూపూర్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. మన క్యాన్సర్ హాస్పిటల్ వరుసగా అక్కడ ఎన్నికవుతూ వస్తున్నారు, ఓటం అనేది లేకుండా కొంచెం బాగున్నారు. ఆ షో మంచి హిట్ అవుతుంది. సో వెనక నుంచి ఏదో పాలిటిక్స్ ఆడారు. ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వెనక నుంచి అది బయటపడాలి. అది తొందరగా బయటపడుతుంది. సో అది అన్ఫార్చునేట్. అలా ఆ విధంగా బాబాయ్ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నిజంగా బాబాయ్ తప్పు చేస్తే నేను చెప్తున్నా, ఎవరు చేసినా తప్పే అండి. బాబాయ్ మనసుతో ఏంటంటే చిన్న ఇలాంటివి కాదండి, మామూలుగా తప్పులేం దొరికితే ఆయన మనసుతో ఏంటంటే సారీ అని చెప్పేస్తారు. తప్పైపోయిన నా వల్ల అంటారు. ఆయన డైరెక్ట్గా మీటింగ్స్ కూడా చెప్పేస్తారు. బాబాయ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఆయన వెనక ముందు ఉంటాం, స్టేజెస్ ఎంత పుట్ట ఎస్ అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడటం అనేది ఎస్ స్ట్రైట్ ఫార్వర్డ్. తప్పు ఉంది తాత్కలాగే అంటే తాత్కరంతే. తప్పు జరిగితే ఎస్ బ్రదర్ తప్పైపోయింది అంటారు. నా పాలసీస్ నా పరిపాలన తప్పు జరిగితే ఎస్ ఆయన పరిపాలన జర్నీ అండి, మిస్టేక్ జర్నీ అంటే తాత్కలు తెలియకుండా జర్నీ తప్పైన ఆయన ప్రమేయం లేకుండా అలా బాలబాయ్ కూడా తప్పండి ఎస్ తప్పైపోయింది అంటారు. అంత ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. అది కరెక్ట్ అండి యాక్చువల్లీ. సో ఇదంతా రాంగ్ అండి. అది ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఇది. అంటే ఒక ఇది చేస్తున్నారంట చుట్టూ ఒకటి అండ్ రావాలండి. ఇండస్ట్రీలో ఇలా అకృతాలు పెరుగుతున్నాయి. నేను ఇదేంటంటే మహిళా లోకం బయటకు రావాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ మహిళలు రావాలండి. ఈ మహిళలు ఎక్కువగా ఉపాధి దొరికే ఫీల్డ్ అండి ఇది. లైక్ అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళు వస్తూ ఉన్నారు. ఇప్పుడు అవును టెక్నీషియన్స్ పెరుగుతున్నారు, కొంచెం పెరుగుతున్నారు. అది రావాలండి. లైక్ కెమెరా డిపార్ట్మెంట్, డాన్స్ డిపార్ట్మెంట్, ఫైట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇంకా ప్రొడక్షన్లో ఇంకా రావాలి మహిళలు. సో ఏంటంటే ఇది మంచి ఫీల్డ్, ఇది ఈ అభిప్రాయం కలగాలి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే రారండి. సో నేనేమంటే ఈ మహిళలు గారు వచ్చి ఎస్ అంటే ఎలా అయిందంటే సారీ ఈ వర్డ్స్ వాడకూడదు. నేను ఏంటంటే నువ్వు నన్ను కోఆపరేట్ చేస్తేనే నీకు అవకాశం ఇస్తా అమ్మాయిల్ని సెక్షువల్ హెరాస్ చేయటం, నువ్వు నా రూమ్లోకి రా, ఇలాంటి వల్గర్గా మాట్లాడటం ఇది రాంగ్. నేను ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఈ విషయం మీరు ఎత్తారు కాబట్టి హెచ్చరిస్తాను. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఈ కమిట్మెంట్స్ మీద మాట్లాడటం జరిగింది కూడా. కొంత మీటూ మూవ్మెంట్ అనేది వచ్చినప్పుడు ఇలాంటి కమిట్మెంట్లు అడుగుతూ ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళు. అట్లాంటి ఎదుర్కొన్నాను. అదే కాస్టింగ్ కోచ్ కమిట్మెంట్ కాస్టింగ్ కోచ్లే అదే తప్పండి. ఇది ఇది రాంగ్. అది ఇలాంటి జరిగితే వాళ్ళు బండారం బయటపెట్టాలి. ముఖ్యంగా మహిళలు వాళ్ళు వచ్చి ఎస్ ఎందుకు లేండి వాళ్ళని అల్లరి పాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. లేదు, అల్లరి పాలు చేయాలి. అటు చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే అది ఆలోచిస్తే మీరు అది బాగకూడదు. ఎవరైతే ఇలాంటి ఎదవేషాలు వేస్తున్నారో వాళ్ళ మీద మీరు ముందుకు వచ్చి ఇప్పుడు ఎన్నో మీడియా ఛానల్ బయట పెట్టాలి. మీకు మీ మీడియా ఛానల్ ఉంది, దాంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, మన టీవీ ఛానల్స్, త్రూ మీడియా బయట పెట్టండి. వాళ్ళ పరువు తీయండి, బజార్కి తెచ్చండి. అప్పుడే వాళ్ళు భయపడతారు.
మీరు కానీ ముందు వచ్చి వెనక తిరగబడితే ఇలాంటివి జరగవు. అండ్ మధ్య మీకు ప్రూఫ్స్ కావాలంటారు. ప్రూఫ్స్ కావాలంటే తీయండి. వీడియో కెమెరాస్ మధ్య రకరకాల పెన్ కెమెరా, బటన్ కెమెరాస్ వచ్చినాయి, తీయండి. స్పై కెమెరాస్ టెక్నాలజీ పెరిగింది. వీడియోస్ తీయండి, రిలీజ్ చేసి పడేయండి యూట్యూబ్లో, టీవీ ఛానల్స్ వేసేయండి. సో అప్పుడు వాళ్ళకి భయపడతారు. సో అది వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరోయిన్స్, కాబోయే హీరోయిన్స్ వీళ్ళందరినీ హెరాస్ చేయటం అనేది ఇవన్నీ చాలా దారుణం ఇది. అండ్ మహిళలకి మన అంటే ఇది ఎక్కువగా జరుగుతున్నాయి అంటారా మీ ఉద్దేశంలో అవి మన ఇండస్ట్రీలో? అంటే ఇంట్లో అండి కాస్టింగ్ వచ్చి మధ్య నేను వింటున్నాను, ఫేస్బుక్లో, నేను ఈ ఆన్లైన్ న్యూస్లో జరుగుతున్నాయి ఎక్కువగా. నేను చూశాను, అది చూసి ఉండేది విన్నాను. సో ఇవన్నీ చూసి నాకు కూడా ఒకసారి అనిపించింది, ఒకసారి స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నా. అంటే అది సందర్భం రావాలి కదా. ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళని పాపం అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇలా ఈ విధంగా నేను ఈ డిపార్ట్మెంట్లో వద్దాం అనుకుంటున్నాను, ఇలా అవుదాం అనుకుంటున్నాను ఆలోచనలతో వస్తారు. వాళ్ళని ఈ విధంగా హెరాస్ చేస్తే ఒక లక్ష్యంతో వస్తారు వాళ్ళు కూడా. మనం అమ్మాయిల్ని గౌరవించాలి, వాళ్ళ ప్రొఫెషన్ గౌరవించాలి. ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆడవాళ్ళని సెక్షువల్గా చూసి వాళ్ళని హ్యారేస్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఇన్కరెక్ట్ అది. సో నేను అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్ ఇస్తాము అన్నట్టుగా, కమిట్మెంట్ ఆఫర్ అని కుదరు. అలా ఏమంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అది కాకుండా వీళ్ళు కూడా నేను ఎవరైతే కమిట్మెంట్ ఈ కాస్టింగ్ కోచ్ అన్నారో వాళ్ళు కూడా ఈ మీడియా మీరు ఎత్తారు కాబట్టి ఈ మీడియా తరపున హెచ్చరిస్తున్నాను వాళ్ళకి, ఇది కరెక్ట్ కాదు, పద్ధతులు మార్చుకోండి. ఎందుకంటే ఆ విషయంలో ఇండస్ట్రీ మారాలి. అవును, మారాలి. ఎవరైతే అలా ఆ రకంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అన్నట్టుగా ఉంది. వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు మనం ఇచ్చేయాలి వాళ్ళని. ఆ విధంగా చూడకండి. మీ సొంత సిస్టర్స్, బ్రదర్స్, వదిలిలాగో ఏదో చూడండి. వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించండి. అంతేకాని ఇలాంటి పనులు చేసి వాళ్ళని ఇలా హెరాస్ మాత్రం చేయకండి. ఈ మధ్య ఒక సినిమాలో భగవంత్ కేసర్ అనే సినిమాలో మీ దృష్టికి వచ్చే ఉంటుంది, బాలకృష్ణ గారు ఒక సీన్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి స్పీచ్ ఇస్తారు. అంటే ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద హీరో నుంచి అలాంటి ఒక మెసేజ్ కనుక వస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, దానివల్ల దాని ప్రయోజనం ఉంటుంది. మీరు ఎలా చూస్తారు అలాంటి సినిమాలు, అలాంటివి ఒక మేల్ క్యారెక్టర్ నుంచి రావటం అనేది? ఫిమేల్ క్యారెక్టర్ చెప్తే వేరే, ఒక మేల్ క్యారెక్టర్ నుంచి, ప్రొటాగనిస్ట్ నుంచి రావటం అనేది దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? దాన్ని అంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? ఇలాంటి రావాలి అంటే ఆడపిల్లల్ని గౌరవించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ యొక్క స్పర్శని గుర్తించాలి, గ్రహించాలి అని చెప్పడం అనేది. నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. అంటే సినిమా అన్నది చాలా పెద్ద మాధ్యమం, అది ప్రజల్లోకి తీసుకెళ్ళగలదు. ఈరోజు కృష్ణుడు అంటే ఓన్లీ గోపికల చుట్టూ తిరిగే క్యారెక్టర్ అని ఒక రాంగ్ ప్రొపగండా చేసిందే సినిమాలు. అసలు మన రామాయణాన్ని, మహాభారతాన్ని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసింది కూడా సినిమాలే. జనాలు అదే నిజమని నమ్ముతున్నారు. నేను కూడా అదే నిజం అనుకున్నాను. కాకపోతే ఈ మధ్య తెలుసుకున్నాను కాబట్టి, నాలాగా ఎంతమంది తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. ఏ సినిమాను ఉద్దేశించన్నారు ఇది? కొన్ని సినిమాల్లో ఎంతసేపు కూడా కొన్ని రాంగ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. అంతా ఒకటి సినిమాటిక్ లిబర్టీ పేరుతో రాంగ్ ప్రొజెక్షన్స్ చేస్తూనే ఉంటారు. అంటే ఈ మధ్య ఆది పురుష్ వచ్చింది, అదొక బ్లెండర్ డిజాస్టర్, ఒక డర్టియస్ట్ సినిమా. అది తీసిందే ఏంటంటే జనాల్ని, హిందువుల్ని డివైడ్ చేయడానికి. ఓకే, ఫస్ట్ మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అంటే హీరోల ద్వారా చెప్పించడం చాలా సంతోషం. ఆ సినిమా కాన్సెప్ట్ అంతా కూడా ఎక్కడ హీరోయిన్ పాత్రని గ్లామర్కే పరిమితం చేసి హీరోతో డైలాగులు చెప్పిస్తే మాత్రం చేసేది శివ పూజలు, దూరేది ఇంకేదో అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా హీరోయిన్ పాత్ర కూడా చాలా రెస్పెక్టెడ్గా, నేనైతే విన్నా శ్రీలీల పాత్ర చాలా బాగుంది, అలా చూపిస్తూ ఇలాంటి ఒక డైలాగ్ చెప్పించడం సంతోషమే. అట్ ద సేమ్ టైం వాళ్ళు రియల్ లైఫ్లో కూడా అది ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. మళ్ళీ హరహర మహాదేవ మళ్ళీ చేసేది శివ పూజలు, దూరేది ఇంకెక్కడో అన్నట్టు చేస్తే మొన్నే చూసా ఓటీటీలో, చూసి పోస్ట్ పెట్టేసా. అది ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే టీజర్ మీద మేము నా ఛానల్లో మంచి డిబేట్ వేసుకున్నాం. మేము
ప్రతి సీను అదొక వర్స్ట్. దాన్ని పట్టుకొని ఇక మనం ఇంకా ఎట్లాగైనా మన రామాయణాన్ని మనం కించపరచకూడదు, మనం అవమానపరచకూడదు అని చెప్పేసి ఒక కేటగరైజ్డ్ హిందూస్ దాన్ని పొగిడే ప్రయత్నం చేశారు. ఇక నాలాంటి నేను ఎంత కట్టర్ హిందుత్వవాదినైనా సరే మా నేషనలిస్ట్ ఎవరైతే నేషనలిస్టిక్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళతో నేను 100% వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇది నా ఒపీనియన్. బై గాడ్స్ గ్రేస్, బై లార్డ్ రామాస్ గ్రేస్ వల్ల సినిమా దొబ్బింది కాబట్టి సరిపోయింది. లేకపోతే రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ చూస్తే రావణ్ ఇట్లే వెల్డింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడేమో, సీతమ్మని ఇట్లా చెప్పి గాల్లో ఇట్లా దయ్యంలాగా తీసుకెళ్ళాడేమో. బికాజ్ యానిమేషన్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళకి ఇష్టం కదా. రావణ్ అంటే పిల్లలు అనేస్తారు, దిస్ రావణ్ ఈజ్ హ్యావింగ్ కిరీటం, నో రావణ్ షుడ్ బి హ్యావింగ్ ఆల్ స్పైక్ హెయిర్ స్టైల్ కదా అంటారు పిల్లలు. అది కాదు కదా. ఎవరెవరో దేశాల వాళ్ళు మనకు ప్రెజెంటేషన్ ఇవ్వటానికి కొన్ని సంవత్సరాల క్రిందట యానిమేషనే ఎంతో బ్యూటిఫుల్గా చేసి ఇచ్చారు. సౌత్ కొరియా వాళ్ళైతే ఇక మన దేశానికి వాళ్ళ దేశానికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ మొదటి మహిళ ఇక్కడి నుంచి వెళ్ళిందనో మన దేశపు మట్టి అనో ఇప్పటికీ మనల్ని గౌరవిస్తూ ఉంటారు. అసలు మన వాళ్ళు అయింది దారుణం. ఇంకా అట్లాంటి వాటి గురించి మాట్లాడడం. మనకు వ్యతిరేకం ఎవరో కాదు, మన వాళ్ళే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.